సో మన సెకండ్ ప్రాజెక్ట్ విఎంఐ క్యాల్కులేటర్. దీనికి రిక్వైర్మెంట్స్ ఏంటి? ఫస్ట్ ఇన్పుట్ తీసుకోవాలి యూజర్ దగ్గర. నీ హైట్ ఏంట్రా, నీ వైట్ ఏంట్రా అని అడగాలి. అడిగిన తర్వాత ఒక సెట్ ఆఫ్ ఆపరేషన్, ఒక ఫార్ములాలో పెట్టి ఆపరేషన్ పర్ఫామ్ చేసి అచ్చా ఈడు ఓవర్ వెయిటా, లెస్ వెయిటా, కరెక్ట్ వెయిటా అని తెలుస్తుంది మనకి. తెలిసిన తర్వాత అరే నువ్వు లెస్ వెయిట్రా, అరే నువ్వు ఓవర్ వెయిట్రా, అరే నువ్వు కరెక్ట్ వెయిట్రా అని చెప్పాలి మనకి, అంతే కదా. సో దానికి నువ్వు ఫ్లో ఎట్లా గీస్తావు చూపిస్తా ఇప్పుడు చూడు. ఈ ఫ్లోకి వెళ్దాం. దీంట్లో వెళ్ళి స్క్రాచ్ నుండి బిల్డ్ చేద్దాం. స్క్రాచ్ ఫస్ట్ ఏం చేస్తాను, యూజర్ దగ్గర ఇన్పుట్ తీసుకుంటావు. ఏం తీసుకుంటావు? ఇన్పుట్. ఎంటర్ యువర్ హైట్ అండ్ WEIGHT వెయిట్. ఇది అయిపోయిందా? నెక్స్ట్ ఏంటి? ఇన్పుట్ తీసుకున్న తర్వాత బిఎంఐ క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ బిఎంఐ, సో బిఎంఐ ఫార్ములా ఏంటిది అని చూస్తా వెళ్ళి. బిఎంఐ ఫార్ములా, బిఎంఐ వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. సో ఫార్ములా అప్లై చేసిన తర్వాత మనకు రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్కి వాడు తక్కువ వెయిటా, ఓకే వెయిటా, హై వెయిటా అని డిసైడ్ చేయాలి. దానికి మనం ఏం యూజ్ చేస్తాం ఇఫ్ ఎల్స్ లాడర్. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఏం యూజ్ చేద్దాం? ఇది యూజ్ చేద్దాం. ఇఫ్ ఫస్ట్ కండిషన్ ఏంటిది? లెస్ దెన్ 18.5. లెస్ దెన్ 18.5 అంటే బిఎంఐ స్కోర్ లెస్ దెన్ 18.5 అనుకో. సో ఒకవేళ నో అయిందనుకో, లెస్ దెన్ 18.5 లేదు, ఇంకేం ఉండొచ్చు? గ్రేటర్ దెన్ 18.5. ఇప్పుడు ఇక్కడ ఎస్ అయిపోయింది అనుకో, మనం వెళ్ళి అదే నీ వెయిట్ ఇది అని ప్రింట్ చేసేయాలి. ఒకవేళ వాడు నో అయిందనుకో, మళ్ళీ ఇక్కడ ఉన్న చెక్ చేయాలి. మళ్ళీ ఇది ఒకవేళ ఎస్ అయిందనుకో, మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్. ఇది అయిపోయింది. వాడు ఇక్కడ కూడా లేడు అనుకో, డైరెక్ట్ ఏంటిది మీకు ఒకటే మిగిలింది, ఇది కాదు అంటే డైరెక్ట్ ఎల్స్. వెయిట్ అయిపోయిందా ఇప్పుడు? సో ఇది మనం చేయాల్సిన ప్రాజెక్ట్ బిఎంఐ క్యాలిక్యులేటర్ అనగానే. సో ఇప్పుడు దీనికి స్టెప్ బై స్టెప్గా రాద్దాం. ఫస్ట్ ఎంటర్ యువర్ హైట్ అండ్ వెయిట్. సో ఆల్రెడీ నేను కొంచెం రాసి పెట్టినా. సో ఫస్ట్ ఎంటర్ యువర్ హైట్ అండ్ వెయిట్. హైట్ ఎట్లా తీసుకుంటావు? ఫస్ట్ దీనిలో సింపుల్గా నేను వెల్కమ్ అని రాసిన. వెల్కమ్ అనేది హైట్. దానికి మనం ఫ్లోట్ అనే కీవర్డ్ యూజ్ చేసినాం. ఫ్లోట్ అంటే ఏదన్నా నువ్వు ఇప్పుడు హైట్ ఇస్తే వాడు ఫ్లోట్ నంబరే ఇవ్వాలి, నంబర్లోనే కన్వర్ట్ అవ్వాలి అంటే ఫ్లోట్ అని రాసినాం. సో ఎంటర్ యువర్ హైట్. తర్వాత నెక్స్ట్ స్టెప్లో వాని వెయిట్ తీసుకున్నాం. దీన్నే కాపీ చేసి కమాండ్ వి వెయిట్ తీసుకున్నాం. WEIGHT కదా, WEI వెయిట్. నెక్స్ట్ స్టెప్ ఏంటిది? ఇప్పుడు హైట్ వెయిట్ తీసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటిది? అప్లై ఫార్ములా ఏంటిది? ఇప్పుడు చూసినాం కదా ఇందాక, బిఎంఐ క్యాలిక్యులేటర్ ఫార్ములా వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. సో ఎంఐ అని రాద్దాం. బిఎంఐ ఏంటిది? హైట్ వెయిట్, WEIGHT వెయిట్ బై HEIGHT హైట్ హోల్ స్క్వేర్ ఆర్ $QS. అంతే బ్రో, సింపుల్. ఇంట్లో పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చిన దాని మీద ఇఫ్ ఎల్స్ లాగా రిప్రెస్ చేయాలి. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఏంటిది? లెస్ దెన్ 18.5. సో రాద్దాం. ఇఫ్ చేసుకున్నాం, మళ్ళీ ప్రయోగం రాస్తున్నాం. BMI లెస్ దెన్ 18.5. ఒకవేళ లెస్ దెన్ 18.5 ఏం చేస్తావు? and print. నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది. ఇఫ్ కాకపోతే ఇఫ్లో నోట్స్ ఏం చేయాలి? మళ్ళీ ఎలిఫ్కి వెళ్ళాలి. ఎలిఫ్లో ఏం రాస్తాం?
ఎలిఫ్ B18.5 అండ్ లెస్ దాన్ 25 అంటే మాకు వెయిట్ అని పిన్ చేయాలి కదా. కాపీ కమాండ్స్ ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది మనం చేయాల్సింది, ఇఫ్ ఫస్ట్ స్టేట్మెంట్ అయిపోయింది, సెకండ్ కూడా అయిపోయింది. ఒకవేళ ఎస్ అయితే ఇది, నో అయితే ఇది. నెక్స్ట్ ఎల్స్కి ఏంటిది, ఓవర్ వెయిట్. ఒకవేళ నువ్వు 25 కన్నా ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్, ఆటోమేటిక్గా ఎల్స్ రాసేద్దాం. వెయిట్ డన్ అండ్ జస్ట్ యాడ్ దీని 100 kgs. ఇదే నాకు వద్దు. నేను లైన్ 9లో ఏమొచ్చింది, అన్సపోర్టెడ్ ఆపరేటర్ అండ్ ఫ్లోట్ అండి అండ్ అర్థం వెయిట్ 77. సారీ, నువ్వు ఓవర్ వెయిట్ అంటాను. ఏం చేద్దాం. నెక్స్ట్ ఇంకేం తక్కువ వెయిట్ ఇద్దాం. ఇప్పుడు కరెక్ట్ పని చేస్తున్నా చేయట్లేదు అడుగుతాం. హైట్ 1.55, వెయిట్ 50 kgs ఇద్దాం. 50 kgs వస్తుంది. యువర్ నార్మల్. సో ఇది బ్రో, సింపుల్ క్లీన్గా చెప్పేసిన. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు కామెంట్ సెక్షన్లో. ఇంకా నీకు ఇది వాల్యూ ప్రొవైడ్ చేసింది అని అనుకుంటే కామెంట్లో చెప్పు. ఇంకా నీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే అన్నా చెయ్యన్నా అని చెప్పు.